బాల్ అయితేనే కొట్టు, తీసుకోవద్దు. ఓకే That's it. Keep going. They have lost all their best batsmen. Gautam ఒక్కడే మిగిలాడు. No. పర్వేజ్ గారు చాలా ఫాస్ట్. జాగ్రత్త. వరుణ్ చాలా మంచి హిట్టర్. అయితే ఈ ప్రెషర్ లో తను ఎలా ఆడతాడో చూడాలి. గుడ్ చూసుకున్నాడు రా బాబు. అది యార్కర్ అంటున్నారండి. అందుకనంటే చూసుకొని ఆడమనేదే. ఇలా బ్యాక్ ఫుట్ ఆడితే బాల్ ఇక్కడే పడి ఉండేది. సలహాలు చెప్పడానికి ఇండియా మొత్తం ఉన్నారు, సరిగ్గా ఆడడానికి 11 మంది మాత్రం దొరకరు. చెప్పారు గొప్పగా. జిహెచ్ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు ఓటమి అంచుల్లో ఉన్నారు. కొత్త బ్యాట్స్మెన్ షమి ఎవరికే స్థానాన్ని హద్దు లేవు. వాళ్ళ విజయం దాదాపు ఖరారైనట్టే. కప్పు గెలవడానికి ఇంకొక వికెట్ తీసుకుంటే చాలు. చివరి బ్యాట్స్మెన్ ఆశిష్ క్రీజ్ లోకి వచ్చాడు. కెన్ హి డూ ఇట్? That's the cracking shot. 4 runs. Do Ashish, come on. Ashish. That's another nice shot. Yes. Will he be a hero? గోల్కొండ హై స్కూల్ గెలవాలంటే 6 బంతుల్లో 12 పరుగులు సాధించాలి. గ్రౌండ్ అంతా టెన్షన్, ప్రెషర్. ఆశిష్ మనం కొట్టపోతే మ్యాచ్ అయిపోయినట్టే. You have to do it. Okay. ఎవర్గేట్ బౌలర్ ఇమ్రాన్ ని కూడా టీమ్మేట్ సలహాలతో ముంచెత్తుతున్నారు. 6 balls 12 runs. పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. 11 పరుగుల తేడాతో ఎవర్గేట్ విజయం సాధించింది. 17 ఏళ్ల తర్వాత మళ్ళీ కప్ గెలవాలనుకున్న జిహెచ్ఎస్ కల తీరలేదు. ఇట్స్ a sad day for గోల్కొండ హై స్కూల్. క్లినికల్ పెర్ఫార్మెన్స్ బై ఎవర్గ్లేడ్స్ హియర్. ఈ టోర్నమెంట్ లోనే హైయెస్ట్ స్కోర్ 191 పరుగులు చేయడమే కాకుండా అద్భుతమైన బౌలింగ్ చేంజెస్ తోటి, వ్యూహబద్ధమైన ఫీల్డ్ ప్లేస్మెంట్స్ తోటి జిహెచ్ఎస్ ని 180 పరుగులకి ఆల్అౌట్ చేశారు. ఈ విజయానికి ముఖ్యంగా అభినందించాల్సింది ఎవర్గ్లేడ్స్ టీమ్ కెప్టెన్ క్రౌండేజ్ అని. అద్భుతంగా బ్యాటింగ్ చేసి 103 పరుగులు సాధించడమే కాకుండా తన టీం ని సమర్థవంతంగా లీడ్ చేసి మళ్ళీ ఈ కప్పు గెలుచుకునేలా చేశాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరికొద్ది సేపట్లో ప్రెజెంటేషన్ సెరమనీ. Wait. Ladies and gentlemen, wait. I don't believe this. This is unbelievable. GHS batting inka avaledu. The last batsman is coming. These are incredible scenes here. GHS ఆటగాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న దృశ్యాన్ని నమ్మలేకపోతున్నారు. Ladies and gentlemen, Siddharth is back. Hey Siddharth, ఎలా వచ్చాడు వీడు? మ్యాన్ అతని చేతికి దెబ్బ తగలడం వల్ల బ్యాటింగ్ చేయడం కుదరదని డాక్టర్ చెప్పడంతో 10 మంది ప్లేయర్స్ తోనే జిహెచ్ఎస్ ఆడింది. కానీ ఓటమి అంచున ఉన్న తన టీం కోసం పోరాడడానికి బలమైన గాయాన్ని కూడా ఖాతరు చేయకుండా బ్యాటింగ్ చేయడానికి సిద్ధార్థ్, నువ్వు నిజంగా బ్యాటింగ్ చేస్తావా?
లేకపోతే ఇదేమైనా ఫ్యాన్సీ డ్రెస్ అనుకుంటున్నావు అబే? మరి ఈ చేతో ఆడగలవా? ఆట ఇప్పుడే మొదలైంది. ఈరోజు గెలిపించేది నేను కాదు సార్, గోల్కొండ హై స్కూల్. Ray said, మన గోల్కొండ హై స్కూల్ కోసం yes, for Golconda High School. గెలవాలి బే. Let's win this. గోల్కొండ హై స్కూల్ కి 5 బంతుల్లో 12 పరుగులు కావాలి. ఇమ్రాన్ is getting ready to bowl. That's a great shot. That's a great shot. The ball, but he cannot. Come on. నాలుగు బంతుల్లో 8 పరుగులు. Two runs. Yes, not the forward shot can do. నువ్వు సింగిల్ కొట్రా. డేట్ రా. మిగతా నేను చూసుకుంటాలే. ఓకే, జాగ్రత్త. ఓకే ఓకే. Doctor! No. Wait. No. ఏం చేస్తాడు బే? ఇంకో కట్టు కడతాడు అంతేగా. వినో బే, ఇది నాకు కావాల్సిన మెడిసిన్. లెట్స్ డూ ఇట్. లెట్స్ డూ ఇట్. Come on, boys, get ready. Come on, boys, come on. 2 balls, 7 runs. That should be no ball. That's a no ball. గోల్కొండ హై స్కూల్ కి 2 బంతుల్లో 6 పరుగులు కావాలి. Great shot, Siddharth.
నాట్ అవుట్. ఈ రోజు వస్తుందని నాకు తెలుసున్నారు. జస్ట్ వెయిట్ చేశానంతే. ఇట్స్ ఓకే సార్. హాయ్ సిద్ధాంత్, మనం ఎంఎస్ ఎక్స్చేంజ్ చేసుకుని ఆట ఆడదామన్నావుగా. నా నెంబర్. గ్రేట్ షో, కంగ్రాట్స్. మనీషా 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 మనీషా. Excuse me, can I have your autograph? Yeah, sure. Great batting. Next Sunday na birthday. Are you free? I'm free. తప్పకుండా రావాలి. Bye. మొహమ్మద్ అజరుద్దీన్ లాంటి మేటి ఆటగాళ్లకు కోచింగ్ ఇచ్చిన ఎంఆర్ బేగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని టీఎస్ఎస్ కెప్టెన్ ఎస్ గౌతమ్ అందజేస్తున్నారు. వెళ్దామా? ఈ ఊర్లో ఇంక నా ముఖం చెల్లదు. మొదటి నుంచి మన మొహాలు నకిలీవ్ సార్, అందుకే చల్లవు. ట్రస్టీగా రిజైన్ చేస్తున్నట్టు చైర్మన్కి మెసేజ్ పెట్టాను. ఇంకా ట్రస్టీ ఏంటి? మీరు మిస్ ట్రస్టీ, నేను మిస్టర్ ముష్టి. అడుక్కుందాం పదండి. మొత్తానికి గెలిచి చూపించావు. గెలిచింది నేను కాదు అంజలి, వాళ్ళు. జస్ట్ లుక్ ఎట్ దెమ్. వాళ్ళు జస్ట్ ఓ క్రికెట్ టోర్నమెంటే గెలవలేదు, వాళ్ళ స్కూల్ని గెలుచుకున్నారు. నాకు నా గోల్కొండ హై స్కూల్ని తిరిగిచ్చారు. వాళ్ళని ఎవరు ఓడించలేరు ఎప్పటికీ. లెట్స్ గో. యా.